రాజ్యసభకు నామినేషన్ వేసిన తర్వాత విశాఖకు చేరుకున్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఆయనకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఆయన. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇస్తారో ఇప్పటికే అర్థమైందన్నారు వైవి సుబ్బారెడ్డి. మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ అవకాశం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది సార్? డిక్లేర్ చేయాలి కదమ్మా. డిక్లరేషన్ ఇచ్చినాకనే ప్రమాణ స్వీకారం. కాకపోతే దేవుడి దయ వల్ల ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తీర్పిస్తారనే దానికి ఇది ఒక సంకేతం, ఏకగ్రీవం కావటం. సో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రజల తీర్పు అనేదానికి పెద్ద సంకేతం. ఎవరి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి పోయినా ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం ఈ పథకాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల వల్ల తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా ఇల్లీగల్గా వ్యవహారాలు చేసి ఏదన్నా చేసి దాన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ వాటిని మేమేదో ఉద్దేశం సూచించామని, మీరు పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టినా వదిలేయాలి, ఇంకొకటి కట్టినా వదిలేయాలి, అక్కట్లా కాకుండా యాక్షన్ తీసుకుంటే విధ్వంసం. ఇదే కదా మీ అందరి ఆశీస్సుతో ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి నామినేషన్లు వేశారు. ఈ 3 స్థానాలతో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరనుంది.